అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దీని మీద దేశం మొత్తం మతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే భారతదేశం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాటతో ప్రపంచం ముందు జగజ్జనిగా నిలబడినటువంటి నిలువెత్తు శిఖరంగా ఉందో, ఈ దేశాన్ని వ్యతిరేకించి మేమంటూ వేరే బతుకుతామని చెప్పని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆనాడు ఒప్పందం చేసుకున్నటువంటి నెహ్రూ ఒప్పందం, లియాఖత్ అలీకి నెహ్రూకి జరిగినటువంటి ఒప్పందం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 8% హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి 8% ముస్లింలు ఇక్కడ మైనారిటీలుగా ఉన్నారు. కానీ దేశం విడిపడిన తర్వాత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆనాటి నెహ్రూ నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకు కూడా సంతుష్టీకరణ రాజకీయాలు భారతదేశంలో చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న 8% ప్రజలు కాస్త 0.8%, 2% అయినటువంటి పరిస్థితి. ఇక్కడున్నటువంటి భారత్లో ఉన్నటువంటి మైనారిటీలు 8 నుంచి 15% అయినటువంటి పరిస్థితి. ఇక్కడ నీతికి నిలబడి ఏ వ్యక్తులైతే కాపాడతామని ఆ రోజు చేశారో ఆ రోజు కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థితి ఇక్కడ జరుగుతూ ఉంటే,
అక్కడ నీతి తప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులను మైనారిటీలని వాళ్ళని మతాలు మార్చి వాళ్ళ మీద అత్యాచారాలు దాష్టికాలు చేసి దేశాలు వదిలి పారిపోయేలా చేసినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క విధానాలని వ్యతిరేకిస్తూ ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఇవాళ పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయ ధర్మాలకి తల ఒగ్గి గౌరవిస్తూ ఉంది. బంగ్లాదేశ్లో ఈ రోజున ఇస్లాం ఉగ్రవాదం నిన్న మొన్నటి వరకు పరిపాలించినటువంటి హసీనాని పారదోలటంతో పాటుగా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడ ధరించినటువంటి అండర్వేర్ కూడా తీసుకొచ్చి చూపించారు. అది ఇస్లాంలో ఉన్నటువంటి తీవ్రవాద భావజాలం. ఇటువంటి దుర్మార్గపు దేశాల మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ ప్రపంచంలో హిందుస్థాన్లో పుట్టిన బిడ్డ ఎక్కడైతే ఉంటాడో ప్రతి బిడ్డను కాపాడుకునేటువంటి కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.